అందరికీ నమస్కారం. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. నేను పాలమూరి సాయి నిఖిల్, సన్ ఆఫ్ పాలమూరి జ్యోతిరాజు. 1969లో జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మా తాతగారైనటువంటి పెద్ద శంకరయ్య గారు పోలీస్ తూటాలకు బలై అమరుడయ్యాడు. తర్వాత అలాగే తొలి దశలో 369 మంది తెలంగాణ బిడ్డలు ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి వాళ్ళ ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. పోలీస్ తూటాలకు బలి అయ్యారు. అలాగే మలి విడతలో 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఇట్టి అమరవీరుల కుటుంబాలను పరామర్శించిన నాయకులు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళని గుర్తించలేకపోయారు. 1500 మంది చనిపోతే కేవలం కేసీఆర్ సార్ ప్రభుత్వం 400 మందికి ఆర్థిక సహాయం చేసి చేతులు దులుపుకున్నది. అమరవీరుల కుటుంబాల ఆశయాలను వీళ్ళు ఏం సాధిస్తారు? అలాగే వీళ్ళ ఆత్మ బలిదానాలు వీళ్ళు రాజకీయంగా ఎదుగుదలకు వాడుకున్నారు తప్పించి, వీళ్ళకి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పని ఏం లేదు. కావున నా ఒక మనవి ఏందంటే, తెలంగాణ రాష్ట్ర అమరవీరుల కుటుంబాలు మరియు ఉద్యమకారుల తరపున ఒక వేదిక ఏది లేదు, ఒక గొంతుక ఏది లేదు. మనం ఇంత సాధించి తెచ్చుకున్న ఈ తెలంగాణలో మన గురించి మాట్లాడే నాథుడే లేడు. సో, నేను నా భవిష్యత్తును వదులుకొని మన అమరవీరుల కుటుంబాలు మరియు ఉద్యమకారుల తరపున నేను మీ ముందుకు వస్తున్నాను. నిజామాబాద్ పార్లమెంట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. దయచేసి మీ యొక్క మద్దతు నాకు తెలపాలని నేను కోరుతున్నాను. నా ఒక్క కుటుంబం గురించి నేను కొట్లాడతలేను. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 1500 మంది అమరవీరుల కుటుంబాలు మరియు ఉద్యమకారులు తమ ప్రాణాలకు సైతం తెగించి కొట్లాడిన వాళ్ళు, నిటారుగా నిలబడి తెలంగాణ రాష్ట్రం సాధించాలని పట్టుదలతో కొట్లాడిన వాళ్ళు నేడు ఎటుపోయినారు. అట్లాంటి ఉద్యమకారుల అమరవీరుల కుటుంబాల తరపున నేను పోటీ చేస్తున్నాను. దయచేసి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న నాయకులు, కార్యకర్తలు కానీ అందరూ ప్రజలు నాకు మద్దతు తెలపాలని కోరుకుంటున్నాను.